తాజా అంశం చూస్తున్నాం. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో ఈ నెల 21న జరిగిన శివనాగరాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, చెప్పండి, ఈ హత్య కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు, ఆ వివరాలు ఏంటి? ధన్యవాదాలు. అయితే ఈ నెల 21వ తేదీన దుగ్గిరాల మండలం చిలువూరులో శివనాగరాజు అనే వ్యక్తి ఉల్లిపాయల వ్యాపారి హత్య జరిగింది. అయితే ఈ హత్య మొదట అనుమానాస్పదంగా ఈ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా విచారణలో విచ్చిపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. శివనాగరాజు భార్య లక్ష్మీ మాధురి ఆమె ప్రియుడితో కలిసి ఈ శివనాగరాజుని హత్య చేసినట్టుగా కూడా పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఈ గోపికి లక్ష్మీ మాధురి గతంలో నుంచి కూడా వివాహిత సంబంధం ఉన్న నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే భర్త అడ్డుకు తొలగించుకోవాలని చెప్పి ఇద్దరు, అటు గోపి లక్ష్మీ మాధురి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గోపి తనకు పరిచయం ఉన్నటువంటి సురేష్ అనే ఆర్ఎంపీ వైద్యుడి దగ్గర నిద్ర మాత్రలు తీసుకుని అవి లక్ష్మీ మాధురికి ఇవ్వడం జరిగింది. లక్ష్మీ మాధురి ఆ నిద్ర మాత్రలను బిర్యానీలో కలిపి శివనాగరాజుకి భోజనంలో పెట్టడంతో ఆ బిర్యానీ తీసుకున్న తర్వాత నిద్రమత్తులో జారుకున్నాడు. అయితే నిద్రమత్తులో జారుకున్న శివనాగరాజును గోపి అదేవిధంగా లక్ష్మీమాధురి ఇద్దరు కలిసి అతన్ని ఊపిరాడకుండా చేసి అదేవిధంగా ఛాతీ మీద కూర్చొని అతను బలంగా కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను చనిపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా వెంటనే అది తన భర్త గుండెపోటుతో మరణించాడని చెప్పి చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు విచారణలో ఆ శివనాగరాజు చెవిలో నుంచి రక్తం కారడం అని గుర్తించారు. ఈ వెంటనే అనుమానం వచ్చి వాళ్ళ అనుమానాస్పద మృతి కింద నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో వీళ్ళ మధ్య లక్ష్మీ మాధురి గోపి మధ్య వివాహిత సంబంధం, అదేవిధంగా వారు శివనాగరాజుని చంపేందుకు చేసినట్లు ప్రయత్నాలు అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ లక్ష్మీ మాధురి గోపితో పాటు ఈ ఆర్ఎంపీ వైద్యుడు ఎవరైతే ఉన్నారో సురేష్, ముగ్గురిని కూడా మన మంగళగిరి గ్రామీణ పోలీసులు అయితే అదుపులో తీసుకొని తమదైన విచారించగా వాళ్ళ ముగ్గురు కూడా ఈ హత్యకి సంబంధించి తామే చేశామని చెప్పి వారి పాత్రల గురించి కూడా పోలీసులు సమగ్రంగా వివరించినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా తన భర్త వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడు, అతను తొలగించుకోవాలన్న ఒకే ఉద్దేశంతో గోపిని సంప్రదించగా గోపి స్థానిక ఆర్ఎంపీ సహకారంతో ఈ నిద్రమాత్రలు కొనుగోలు చేసి తనకి లక్ష్మీమాధురికి ఇచ్చి ఆ తర్వాత ఈ బిర్యానీని కలపడం, అది తిని తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇద్దరు కలిసి అతని శివనాగరాజుని హత్య చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత గోపి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఆ రాత్రంతా కూడా లక్ష్మీమాధురి ఇంట్లోనే మొబైల్ చూస్తూ కూడా కొంత సమయం గడిపినట్టు కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి గత 3 రోజులుగా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టారు. ఆ విచారణలో కూడా వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో తప్పును ఒప్పుకున్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇప్పటికే ఆ ముగ్గురు నుంచి అరెస్ట్ చేయడమే కాకుండా ఈ గోపి హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. హత్యకి సంబంధించి హత్యలో పాల్గొనేందుకు చంపే క్రమంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి గోపి కారులో ఇక్కడ చిలువూరు రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సురేష్ వెహికల్ కూడా వాడుకోవడం జరిగింది. ఈ వెహికల్ ని అదేవిధంగా వాళ్ళ మొబైల్ ఫోన్ అన్నింటినీ కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. కొద్దిసేపు కిందటే వసూలు జిందాల్ ఈ యొక్క పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ రానున్న రోజు ముగ్గురిని కూడా రిమాండ్ పంపించినట్టు కూడా ఎస్పీ వసూలు జిందాల్ తెలిపారు. రైట్, ధన్యవాదాలు వీరాంజనేయులు.